కట్టుకున్న భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపి, అదే కత్తితో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు ఓ భర్త. ఆ ముక్కలను కుక్కర్‌లో వేసి ఉడికించి, ఆ తర్వాత 3 రోజుల పాటు ఎండబెట్టి, రోకలితో దంచాడు. అప్పటికీ వదలకుండా ఆ పొడిని తీసుకువెళ్లి ఓ చెరువులో పడేశాడు. ఇంతటి ఘోరమైన సంఘటన, క్రైమ్ సీన్‌ను తలపించే ఈ హత్య తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మీర్పేటలో వెలుగు చూసింది. కట్టుకుని దాదాపు 13 ఏళ్లుగా సంసారం చేస్తున్న తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో అతడు ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఎవరో అనామకుడు, నిరక్షరాస్యుడు అనుకుంటే పొరపాటే. నిందితుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఓ సెక్యూరిటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన అతని పేరు గురుమూర్తి. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తూప్రాన్. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గురుమూర్తి 13 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాకి చెందిన ఉప్పాల వెంకటరమణమ్మ దంపతుల కుమార్తె వెంకట మాధవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 10 ఏళ్ల పాప, 7 ఏళ్ల బాబు ఉన్నాడు. 2 ఏళ్ల క్రితమే గురుమూర్తి పదవీ విరమణ చేసి కంచన్బాగ్లోని ఓ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కుటుంబం మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లేలగూడ శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. కొద్ది రోజులుగా తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి తరచూ గొడవ పడుతూ తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ అవశేషాలను 3 రోజుల పాటు ఇంట్లో ఎండబెట్టి ఆపై దంచి ఆ పొడిని బకెట్లో వేసుకొని జిల్లెలగూడలోని ఆ చెరువులో పడేశాడు. భార్యను హత్య చేసిన 3 రోజుల తర్వాత అంటే ఈ నెల 16వ తేదీన గురుమూర్తి నగరంలోనే మరో చోట ఉంటున్న తన అత్తగారైన సుబ్బమ్మకు ఫోన్ చేశాడు. మాధవి తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నమ్మించాడు. అదే రోజు ఆమెతో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే గురుమూర్తి ముందుగానే తన భార్యను చంపాలని ప్లానింగ్ వేసుకొని తన పిల్లలను అత్తగారైన సుబ్బమ్మ ఇంటికి సంక్రాంతి చెరువుల పేరుతో పంపించి వేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు వెంకట మాధవి కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, మురుగు కాలువలు, బావులు, తమకు తెలిసిన ప్రాంతాల్లో మొత్తం వెతికారు. అయినప్పటికీ ఆమె వ్యాచుకి దొరకలేదు. సమీప ప్రాంతాలతో పాటు పోలీసులు ఆమె ఇంటి చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. భర్త గురుమూర్తి చెప్పినట్లు ఈ నెల 16వ తేదీన ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లు ఏ సీసీ ఫుటేజ్లోనూ కనపడలేదు. దీంతో పోలీసులు గురుమూర్తిని అనుమానించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వివరాలన్నీ అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము.